ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇజ్రాయేలు అపవిత్రమైనది, వారు ఆ దేశమున హత్యలు చేసిరి. వీరిని తమ దేశము నుండి బహిష్కరించెనని చెప్పుకొనిరి. కానీ నీవు ఇజ్రాయేలీయులతో యావే ప్రభువునైన నా పలుకులుగా ఇట్లు చెప్పుము. పాతవన్నీయు నూతన పరపుటయు, క్రీస్తునందు ప్రారంభమైనవన్నీయు క్రీస్తునందే పరిపూర్ణ పొందుటయు లోకమంతయు కాంచునుగాక. యుగ యుగములు పాలించు ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల ప్రభువా, సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. సర్వేశ్వరునికి మహిమా మహిమా, లోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా, లోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. గ్లోరియా గ్లోరియా.
రాత్రిని మా రక్షకుని ఉత్థాన మహిమలో ప్రకాశింపచేసితివి. అతడు మరణము మీదను పాపము మీదను పొందిన విజయమును ఉత్సవముగా కొనియాడుటకు మేము ఇచ్చట చేరియున్నాము. నీ దత్తపుత్రి పుత్రుల స్వాతంత్రం మాకు అనుగ్రహింపుము. మేము శారీరకమును మానసికమును మృదుల పొందినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పడకుడు, మీరు సిలువ వేయబడిన యేసును వెదకుచున్నారు అని నేను ఎరుగుదును. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లు సమాధి నుండి లేచెను. ఆయనను ఉంచిన స్థలమును చూడుడు. మీరు తక్షణమే వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచినని శిష్యులకు తెలుపుడు. ఇదిగో, మీకంటే ముందు యేసు గలిలయకు వెళ్ళుచున్నాడు. అచట మీరు ఆయనను దర్శింతురు. అది నేను మీతో చెప్పున్నది అనెను. అప్పుడు వారు భయము ఆనందములతో వారి శిష్యులకు ఈ సమాచారం తెలుపుటకై సమాధి వద్ద నుండి పరిగెత్తుచుండ యేసు వారిని సమీపించి, మీకు శుభము అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆరాధించిరి. యేసు వారితో, భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలయకు పోవలెనని చెప్పుడు. వారు అచట నన్ను చూడగలరు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. పునరుత్థానం అంటే చీకటి నుండి వెలుగులోకి, దాస్యము నుండి స్వేచ్ఛలోకి, పాపము నుండి ఆధ్యాత్మిక వెలుగులోనికి, మరణము నుండి జీవములోనికి. ఇది పునరుత్థానం అంటే నిర్వచనం. ఎందుకంటే పునరుత్థానములో క్రీస్తు ప్రభు యొక్క మహిమ, తాను ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని ఉద్ధరించినటువంటి చివరి అంకము మనకు అర్థమవుతుంది. అందుకే పునరుత్థానం అన్నటువంటిది ఒక చీకటి నుండి వెలుగులోకి ప్రయాణము అన్న విధముగా మొదటి నుండి కూడా రక్షణ చరిత్ర నుండి మనం బైబిల్ నుండి పఠనాలు విని ఎంత గొప్పగా ఆ పఠనాల ద్వారా దేవుడు ప్రజలను చీకటి నుండి, దాస్యము నుండి, పాపము నుండి, మరణము నుండి వెలుగులోకి ఎలా నడిపించాడో మనం అర్థం చేసుకున్నాం. మొదటి నుండి కూడా దేవుని యొక్క గొప్ప మనస్సు ఇది. ఆయన మనిషి పట్ల ఎంత జాలి కరుణ చూపించాడో మనకు ఆ పఠనాల ద్వారా అర్థమవుతూనే ఉంది. అయితే మనిషి తన పాపపు స్వభావాన్ని మార్చుకొనకుండా దేవునికి దూరంగానే ఉండిపోతూ వచ్చాడు. దేవునికి ద్రోహం చేస్తూనే వస్తున్నాడు. అటువంటి ఆ సమయంలో దేవుడు తన కుమారుణ్ణి పంపి ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించాడు. ఎలా తొలగించాడో మనం ఈ 40 రోజులుగా ధ్యానం చేశాం. ఆయన శ్రమల ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన పడినటువంటి హింసల నుండి, ఆయన పడినటువంటి వేదన ద్వారా ఈ లోకాన్ని పాపము నుండి విముక్తి చేసి పాప ప్రక్షాళన చేశాడు అంటూ మనము పౌలు రాసినటువంటి పత్రికలలో చాలా చోట్ల వింటాం. ఎందుకంటే పౌలులాగా పునరుత్థానాన్ని అర్థం చేసుకున్నటువంటి రచయితలు మనకు దొరకరు. అంత గొప్పగా పునరుత్థానం గురించి ఆయన అర్థం చేసుకున్నాడు. అలాగే తన పాఠకులకు, తన శ్రోతలకు ఆయన ఎక్కువగా పునరుత్థానం గురించి వివరించాడు. చివరికి ఆయన ఏమంటాడంటే, పునరుత్థానం లేకపోతే మన విశ్వాసము వ్యర్థము అంటాడు. అంత గొప్పగా పునరుత్థానాన్ని ఆయన శ్లాఘిస్తూ ఆ మహిమను మనందరికీ తెలియజేస్తాడు.
శిష్యులందరికీ పునరుత్థానము అన్నటువంటిది ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది, నూతన జీవాన్ని ఇచ్చింది. ఎందుకంటే అంతకుముందు అందరూ కూడా భయాందోళనతో ఉండిపోయారు. వారు చూసింది ఏమిటి? శ్రమలు, హింసతో కూడినటువంటి ప్రభువు మరణం, తాము నమ్ముకున్నటువంటి ప్రభువుని హింసలతో చంపివేశారు. ఇవి వారు గమనించారు. హింస కలిగింది. వారందరూ ధైర్యముతో ముందుకు వచ్చి ప్రభువును శ్లాఘించారు. ఎలాంటి భయము వరకు కొంచెం పిరికివాడుగా ఉంటూ ప్రక్కన ఉన్నటువంటి పేతురు అప్పటి నుండి ఎంతో ధైర్యంగా ఆయన మాట్లాడుతూ అపోస్తుల కార్యములో ఒక గొప్ప ప్రసంగం చేస్తారు. ఆ ప్రసంగం విన్న తర్వాత కొన్ని వేల మంది ప్రభు వైపు తిరిగారు. ఆశీర్వదింపుము, నీ ఉచితానుగ్రహం వలన అది భూమికి సారం ఇస్తున్నది. మా శారీరక మాలిన్యములు కడిగి మాకు శుద్ధిని దయచేయుచున్నది. నీటిని నీ సేవా సాధనగా కరుణతో కలుగు చేసితివి. దాని ద్వారా నీ ప్రజల దాస్యమును తొలగించితివి, వారి దాహములు తీర్చితివి. దాని వలనే నీవు మానవులతో చేయనున్న నూతన నిబంధనలు ప్రవక్తలు బోధించివి. యోర్దాను జ్ఞానస్నానం పొందిన క్రీస్తు ద్వారా పతనమైన మానవ స్వభావమును క్రొత్త జన్మల జ్ఞానస్నానంతో విమోచించివి. కావున ఈ జలము నేను పొందిన జ్ఞానస్నానం సూచనగా ఉండదుగాక. ఈ వార్షికోత్సవం నాడు జ్ఞానస్నానం పొందిన మా సోదరుల ఆనందంలో పాల్పంచుకోవడం నీ కృపను ఇప్పుడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రియతమ సోదరులారా, పాస్కా పవిత్ర కార్యము ద్వారా జ్ఞానస్నానముతో మనం క్రీస్తుతో పాటు భూస్థాపితమైంది. తద్వారా మనం అతనితో ఐక్యమై నూతన జీవితం జీవింపగలుగుతున్నాము. తప్పకాల ప్రేమ ఇష్టను ముగించుకున్న మనము ఇప్పుడు జ్ఞానస్నానపు ప్రమాణములను ప్రకటిస్తాము. వీరి ద్వారా సైతాన్తో సంబంధమును దాని చెడును విడలాడునని కథోలిక్స్ దేవుని సేవ మాత్రమే చేయనుని మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం సహజీవితమని ఇప్పుడు తీరుగా ప్రతిజ్ఞ చేద్దాం. త్యజించుచున్నారా? త్యజించుచున్నాము. దాని ఆకర్షణను త్యజించుచున్నారా? త్యజించుచున్నాము. మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. అతని ఏకైకస్తుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కన్య మరియము నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిని లేచి పిత కృపకను కూర్చున్నారని విశ్వసించున్నారా? విశ్వసించుచున్నాము. పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నిప్పును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవనమును విశ్వసించున్నారా? విశ్వసించుచున్నాము. జల పవిత్రాత్మల ద్వారా మనకు నూతన జన్మమును సిగిన మనకు పాప విమోచనమును ప్రసాదించిన సర్వశక్తిగల సర్వేశ్వరుడు అనగా మన ప్రభువు యేసుక్రీస్తుని తండ్రి తన వరప్రసాదము ద్వారా మనలను కాపాడుచు మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనలను నిత్యము మనకు చేర్చుదురుగాక. ఆమేన్. చిలకరించు మా పైన పవిత్ర జలమీవేళ, చిలకరించు మా పైన పవిత్ర జలమీవేళ. బాప్తిజము ప్రమాణాలు మదిలో నిలుపుము ఈ పూట. బాప్తిజము ప్రమాణాలు మదిలో నిలుపుము ఈ పూట. మదిలో నిలుపుము ఈ పూట. చిలకరించు మా పైన పవిత్ర జలమీవేళ, చిలకరించు మా పైన
పవిత్ర జలమీవేళ ఆది పాపమలినమంతా తొలగద్రోసిన జలము ఇది. ఆది పాపమలినమంతా తొలగద్రోసిన జలము ఇది. పాపి జపూరి ద్వారా దేవుని విడుదలైనాము. పాపి జపూరి ద్వారా దేవుని విడుదలైనాము. పవిత్ర జలమీవేళ చిలకరించు మాపైన. పవిత్ర జలమీవేళ లేచినాము. బాప్తిజము నీతమునికి యేసుతో లేచినాము. యేసుతో లేచినాము. చిలకరించు మాపైన. పవిత్ర జలమీవేళ చిలకరించు మాపైన. పవిత్ర జలమీవేళ ఆది పాపమలినమంతా తొలగద్రోసిన జలము. మదిలో నిలుపుము యేసునా. చిలకరించు మాపైన. పవిత్ర జలమీవేళ వారికి కృతజ్ఞత తెలుపుగా న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కవు క్రీస్తు బలి అయిన ఈ రాత్రి నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కొనియాడుట ఎట్లనగా, మతి అయిన సర్వేశ్వర పరిశుద్ధులు పరలోకము భూలోకము నీ మహిమతో నిండినవి.
నీవు నిజముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి కుల కొరకును పాప పరిహారము దీనిని నా జ్ఞాపకం. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము. మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునట్టులా దయచూపుము. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులని నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. మమ్ము నీతో సఖ్యపరిచే ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొంచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ స్త్రీ సభను, నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా సగినాల పాల్ ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చదివి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. సహోదరి సహోదరులను మీ ప్రేమేందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేము అతడు చేరి మీ మహిమను వీక్షించి నిత్యానందం పొందుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. కావలసిన మానవు మాకు నేర్పివ్వండి. మా యొక్క పొడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మాకు శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, నీ కీడు నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకులైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రురాలిని కాను. ఆయన మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవకు మనందరినీ కాపాడును గాక. ఆమేన్. అరుగోగలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసి హల్లెలూయా. మనసారా ప్రేమిస్తున్నారు.
ప్రసాదము మధురాహారం పాపుల రక్షణకు పరమ ప్రసాదము ఒసగెను కరుణే మన రక్షణకై ఒసగెను కరుణే మన రక్షణకై ఆయన దిన హృదయాగానం దేవనిను వ్యక్తిగతముగా మనసారా శక్తిగల సర్వేశ్వరుడు ఈ ఉత్థాన మహోత్సవం రాత్రి మిమ్ము ఆశీర్వదించి సకల పాపముల నుండి కీడుల నుండి మిమ్ము రక్షించునుగాక. తన కుమారుని ఉత్థానం ద్వారా దేవుడు మనకు స్వస్థతను దయచేసెను. అతడు తన వాగ్దానం నెరవేర్చి మీకు నిత్య జీవమును దయచేయుదురుగాక. మీరు క్రీస్తు శ్రమలపై మరణము చేసి దుఃఖించితిరి. ఇప్పుడు అతని ఉత్థానము ఆనందంతో కొనియాడుచు నిత్య విందులకు సంతోషముతో అతను మేము ఆహ్వానించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. సైడ్ నెక్స్ట్ మరీదల సభ్యులు రెడీగా ఉండండి. ఈ రాత్రి క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన రాత్రి. ఎందుకంటే క్రీస్తు ప్రభు
మరణం నుండి పునరుత్థానమైనటువంటి పవిత్రమైన రాత్రి. అనాది నుండి ముఖ్యంగా ప్రభు చనిపోయి ఉత్థానమైన రోజు నుండి కూడా ఈ పండుగను ఎంతో ఘనముగా క్రైస్తవులు జరుపుకుంటారు. 40 రోజులుగా ఉపవాసం ఉండి ఈ రోజున ఈ పండుగ జరుపుకోవడం అన్నది వారికి ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది. అలాగే పునరుత్థానం అన్నటువంటిది క్రైస్తవ జీవితంలో ఎంతో ముఖ్యమైన సంఘటన. ఎందుకంటే పాపమునకు మరణించి పుణ్య జీవితమునకు పునర్జీవితులు కావటం, చీకటి నుండి వెలుగులోకి నడిపించబడటం, ఈ విధంగా ఈ పండుగకు ఎంతో విశిష్టమైనటువంటి అర్థం ఉందని క్రైస్తవ వేదాంతం చెబుతూ ఉంది. అలాగే క్రైస్తవులందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంతో హ్యాపీ ఈస్టర్ అంటూ ఒకరినొకరు తమ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ. ఈ పండుగ రోజున ప్రభు యొక్క ఆశీస్సులు మన కడప పట్టణమంతా ఆయన చల్లని దీవెనలు ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయన యొక్క కరుణలో ప్రేమలో ఎంతో గొప్పగా వారి జీవితంలో ముందుకు రావాలని, మన పట్టణం అనేక విధాలుగా ఆశీర్వదింపబడాలని మనసారా కోరుకుంటూ అందరికీ హ్యాపీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.